నర్వస్‌నెస్ రావటానికి జెండర్ కారణం కాదు. అంటే ఎవరికైనా రావచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు మీరన్నట్టుగా. సో, దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాళ్ళున్నటువంటి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. కంఫర్ట్ జోన్ అంటే మనకొక ప్లేస్ ఉంటుంది కదా! మనకొక సర్కిల్ ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో, ఎప్పుడైతే మనము దాని నుంచి బయటికి వస్తామో, లేదా కొత్త వాళ్ళని ఫేస్ చేస్తాము, కొత్త ప్లేస్‌ని ఫేస్ చేస్తాము, ఎప్పుడు చెయ్యనిది కొత్తది ఏదన్నా ట్రై చేస్తామో ఆబ్వియస్లీ నర్వస్ అవుతాము. ఇది సర్వసాధారణం. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటిది. అంటే పెద్ద, చిన్న అనేటువంటి తేడా లేకుండా అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే నర్వస్‌నెస్ ఉంటుంది. కానీ ఆ పర్సంటేజ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, పిల్లలకి ఒకలాగా ఉంటుంది. కొంతమందికి అసలు ఉండదు. అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటుంది. సో, వాళ్ళు ఎంత మంచి స్కిల్డ్ పర్సన్ అయినా కూడా, ఎంత బాగా ప్రిపేర్డ్ అయి ఉన్నా కూడా వాళ్ళు సర్టన్ పనిని సరిగ్గా చేయలేరు బికాస్ ఆఫ్ దిస్ నర్వస్‌నెస్. సో, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మెయిన్ అయితే ఏంటి అంటే వాళ్ళ మానసిక స్థితి. మానసిక స్థితి ఎట్లా దీనికి కారణమవుతుంది అంటే మానసిక స్థితి ఎందుకు కారణమవుతుంది అనేది ఫస్ట్ చెప్తాను. ఎందుకు కారణమవుతుంది అంటే డిఫరెంట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఎవరైనా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు. సో, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మనకి కొత్త, మన మైండ్కి కొత్త. సో, ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయో తెలీదు, ఎలాంటి వ్యక్తులు వస్తారో తెలీదు. క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ కొన్ని గెస్ చేసి ఉండొచ్చు, కొంత ప్రిపేర్ అయి ఉండొచ్చు. కానీ నేను ఎలా ఆన్సర్ చేస్తాననేది నాకు తెలియదు. ఓకే, బికాజ్ ఐఎమ్ ఫేసింగ్ ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఆ ఎన్విరాన్మెంట్ కొత్త. సో, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడ నా భయం అనేది నర్వస్నెస్ అనేటువంటిది కొంత ఎక్కువగానే ఉంటుంది. అదే థర్డ్ ఇంటర్వ్యూ, ఫోర్త్ ఇంటర్వ్యూ అనుకోండి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అనుభవం ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో, 2-3 ఇన్సిడెంట్స్ అయినాయి కాబట్టి కొంతవరకు తెలుసు. సో, ఇక్కడ ప్లేస్ కొత్త, క్వశ్చన్స్ ఇంచుమించుగా అదే ఉండొచ్చు, కొన్ని కొత్త ఉండొచ్చు. ఇక్కడ నర్వస్నెస్కి రీజన్ వేరే ఉంటుంది. ఇక్కడ నర్వస్నెస్కి రీజన్ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద జాబ్, రైట్? నేను జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేయగలనా లేదా, త్రూ అవుతానా లేదా అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానివల్ల నాకు నర్వస్నెస్ ఉంటుంది. రైట్, అవుట్కమ్ గురించి నాకు నర్వస్నెస్. ఇక్కడ నాకు ప్లేస్ కానీ క్వశ్చన్స్ కానీ అది రీజన్ కాదు. సో, ఇట్లా సిచ్యువేషన్ని బట్టి రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అంటే మనం జనరల్గా తీసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వెల్ ప్రిపేర్డ్ ఉంటారు. అంటే వాళ్ళ అకాడమిక్స్లో కూడా చాలా ప్రాపర్గా వాళ్ళు జనరల్గా ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూ ఫేస్ చేసే వాళ్ళ అకాడమిక్స్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ దానికి సంబంధించి అంటే వాళ్ళ మొత్తం త్రూ అవుట్ ద ఎడ్యుకేషన్ దీంట్లో కూడా వాళ్ళు టాపర్లో ఉంటారు. మంచి సబ్జెక్ట్ ఉండి అన్నీ ఉన్నా కూడా పర్టికులర్ ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసే టైంకి వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అయిపోతారు అనమాట. అంటే మనకి దీనికి మెయిన్ రీజన్ ఏంటి? అయినా బాటప్ వాళ్ళు పెరిగిన ఎన్వైర్న్మెంట్ ఏమైనా రీజన్ అయి ఉండొచ్చు? వన్ ఆఫ్ ద రీజన్స్ పెరిగిన వాతావరణం అని నేను చెప్పను. ఇలాంటి వాటికి అంటే మనం ఫేస్ చేసే సిచ్యువేషన్కి నర్వస్నెస్ రావటానికి చిన్నప్పటి పరిస్థితులు అవన్నీ అంటే ఒక రకంగా రీజన్ అయి ఉండొచ్చు. కానీ ప్రత్యక్షంగా ప్రభావితం చూపించేటువంటివి అంతకు ముందు జస్ట్ బిఫోర్ సిచ్యువేషన్ కానీ, జస్ట్ బిఫోర్ పీపుల్, తను కలిసిన పీపుల్, జస్ట్ బిఫోర్ తనకు అయినటువంటి ఇన్సిడెంట్స్. అంటే మరి అంత పాస్ట్కి వెళ్ళక్కర్లేదు, ఇమీడియట్ పాస్ట్. అసోసియేషన్ కావచ్చు, తను మాట్లాడిన మనుషులు కావచ్చు, తనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. మీరన్న ఇంటర్వ్యూదే తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ దాంట్లో మనం ఒకవేళ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఒక ఫీడ్బ్యాక్ వచ్చి ఉండొచ్చు, హెచ్ఆర్ చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు, లేదా వాళ్ళు అంత ఈజీగా త్రూ అవ్వలేము. సో, మనకి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఈజీయే, సెకండ్ రౌండ్ గెట్ త్రూ అవ్వడం చాలా కష్టము అనేది ఉందనుకోండి. మన మైండ్లో ఆల్రెడీ మనం ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేసాము, సెకండ్ రౌండ్ గెట్ త్రూ అవ్వడం చాలా కష్టం అంట అనేది మన మైండ్కి తెలుసు. సో, ఈ మైండ్ ఎట్లా యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది అంటే మీరు ఎంత స్ట్రాంగ్ అయినా సబ్జెక్ట్లో, మీకు ఎంత బాగా ప్రిపరేషన్ ఉన్నప్పటికీ మన మైండ్లో ఆల్రెడీ మనం ఒక ఫీడ్ ఇచ్చాం కదా. సో, దానివల్ల ఏమవుతుంది, మనకు వచ్చిన ఆన్సర్ కూడా చెప్పలేకపోవడం, ఆ టైంకి బ్లాంక్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మనము ఇమీడియట్ పాస్ట్ అన్నాం కదా, అంటే జస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసే ముందు కలిసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళతో జరిగిన సంభాషణ కావచ్చు, లేదా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళతో మాట్లాడతాం. సో, వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఇదంతా కూడా ఎట్లా అంటే తీసుకునేటువంటి మనిషి యొక్క మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుంది. సో, ఆ తీసుకునే వ్యక్తి యొక్క మనస్తత్వము
మనకు కావాల్సింది మాత్రమే తీసుకొని మిగిలింది వదిలేసేటట్టుగా ఉంటే ఓకే. లేదు ఇతను ఆల్రెడీ భయస్థుడు, ఆ ఫీడ్బ్యాక్ అంతా విని ఆల్రెడీ భయాన్ని జనరేట్ చేసుకొని ఉన్నాడు అనుకోండి, అది అలా క్యారీ అవుతుంది. సో దాన్ని పోగొట్టుకోవడానికి చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మెయిన్గా స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఇది ఎక్కువ ఉంటుంది. అంటే చాలామందికి ఫస్ట్ టైం ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్ కానివ్వండి, లేదా వాళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎక్కువగా నర్వస్ అయిపోతుంటారు. ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ ఎగ్జామ్స్ టైంలో నర్వస్ అయిపోతుంటారు. ఇంకొకటి కొంతమంది బయటికి చాలా హుందాగా కనిపిస్తారు, చాలా స్ట్రాంగ్ అనిపిస్తారు, కానీ వెన్ దే గెట్ టు మీట్ సంబడి న్యూ లేదు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కొంత గ్యాప్ తర్వాత కలిసినప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫీల్ నర్వస్. సో దానికి రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, సిచ్యువేషన్ ఒక రీజన్ అయితే మన మైండ్ సెట్ ఇంకొక రీజన్ అనమాట. బట్ వీ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్. చిన్న టిప్స్ తోటి ఇదంతా కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్ అనుకోకపోతే, జనరల్గా మనకు స్టూడెంట్స్ విషయానికి వస్తే, స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కానీ అంటే చాలా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. అటు ఫ్యామిలీ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, బయట సొసైటీ నుంచి కానీ, వాళ్ళు ఉన్న అసోసియేషన్ నుంచి కానీ. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ టాప్ ర్యాంక్స్లో ఉండాలన్న ఆ పరుగు ఏదైతే ఉందో, ఆ ర్యాట్ రేస్ అనేది, దాంట్లో పడిపి అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోవచ్చుగా మనకి ఈ నర్వస్నెస్కి, ఎగ్జామ్స్లో ప్రాపర్గా రిజల్ట్స్ రాకపోవడానికి కానీ, వాళ్ళు వెనకబడడానికి కానీ. అఫ్ కోర్స్ అది రీజనే. కాకపోతే దాన్ని తీసుకునేటువంటి విధానం ఎలా ఉండాలి అంటే, మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. మీరు వేరే, నేను వేరే. ఓకే, సో మీ సామర్థ్యం వేరే, నా సామర్థ్యం వేరే. అఫ్ కోర్స్ గోల్ అచీవ్ చేయాలన్న టార్గెట్ ఉంది అందరికీ. గోల్ సెట్ చేసుకున్నాము, అది అచీవ్ చేయాలి. మీరు వెళ్ళే దారి వేరే, నేను వెళ్ళే దారి వేరే. ఎవరి మార్గం వారికి ఉంటుంది అండ్ ఎవరి అండర్స్టాండింగ్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అలా అని ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయలేము.